ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి పరశురాముడు క్షత్రియులను ఎలా మొత్తం దాన్ని ఏం చెప్దాం హరిస్తున్నాడా అంతే, ఎలా చంపుతున్నాడు ఏంటో మాట్లాడుకుంటూ ఉన్నాం. హరిహరుడు చంపటమే అంతే. కాశ్మీర, దరధ, కుంతిభోజ, క్షుద్రక, మాలవ, శక, చేది, కాశీ, కరుష, ఋషిక, క్రధ, కైశిక, అంగ, వంగ, కళింగ, మగధ, కాశీ, కోసల, రాత్రాయణ, వీతహోత్ర, కిరాత, మార్తి, కావతాది క్షత్రియులను ఇంకా వేలాది క్షత్రియులను తన వాడి బాణలతో సంహరించి యమునికి అప్పచెప్పాడు. మేరు, మందర పర్వతాల అలంకారంగా గల భూమండలంలో వ్యాపించున్నటువంటి కోట్ల మంది క్షత్రియులను 21 మార్లు సంహరించి భూమిని క్షత్రియరహితం చేశాడు. కేవలం ఆ క్షత్రియులలో పిల్లలు ఇంకొంతమంది తప్పించుకున్నట్టు సంత లేదట ఆ వేళ ఉన్నోళ్ళని వదిలేడు. కానీ ఈవెన్ ఆ కాలంలో కొంతమంది క్షత్రియులు రాజులు ఆడవాళ్ళ వేషం వేసుకున్నప్పుడు దాంకునేవారు, పరశురాముడు కనిపిస్తే చంపేస్తాడు అని. అలా 21 సార్లు భూమండలం అంతా కూడా చుట్టి మరీ 21 సార్లు క్షత్రియులను చంపేశాడు. అనంతరం పరశురాముడు గొప్ప దక్షిణతో యజ్ఞాలను చేశాడు. మరొక 100 సంవత్సరాలు శౌభమనే పేరు గల విమానంలో ఎక్కిన సాలువునితో యుద్ధం చేస్తూ పరశురాముడు నగ్ని కలయనం అంటే రజస్వరులు కాని కుమారికుల నుండి వెలువడినటువంటి ఈ గానాన్ని విన్నాడు. రామ రామ మహాబాహు భృగవంశ కీర్తివర్ధన, నీవు శస్త్రాలను విడిచిపెట్టు, నీవు ఈ శోభ విమానాన్ని నాశనం చేయలేవు. భీతులైనటువంటి వారికి అభయాన్నిచ్చే చక్రహస్తుడు గదాప అనేటువంటి శ్రీకృష్ణుడు ప్రద్యుమ్న సాంబులతో కలిసి ఈ శోభాన్ని నాశనం చేస్తాడు అని. ఆ గానం విని పురుష వ్యాఘ్రుడైనటువంటి పరశురాముడు వనానికి వెళ్ళాడు. సర్వశస్త్రాలను, రథాన్ని, కవచాన్ని, ఆయుధాన్ని, ధనుర్బాణాలను, పరశువును నీళ్ళలో పడవేసి తగిన కాలం కోసం ఎదురు చూస్తూ గొప్ప తపస్సు చేశాడు. ధర్మాత్ముడు, శత్రుమర్ధనుడైన పరశురాముడు లజ్జ, ప్రజ్ఞ, సంపద, కీర్తి, లక్ష్మి ఈ 5 ఆశ్రయించి రథాన్ని విడిచిపెట్టాడు. ఇది ఆది కాలంలో జరిగింది. ఆది కాలంలో ఉన్నటువంటి కాలాన్ని విభజించి పరశురాముడు నగ్నికల మాటపై శ్రద్ధ ఉంచి శౌభుని నాశనం చేయలేదు. అంతేకాని అసమర్థుడే కాదు. సో ఈ నగ్నికలు అంటూ రజస్రవుల కళంటూ కుమారికలు అంటే పసిపిల్లలు అన్నట్టు. వారికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన వచ్చేసి ఏం చేసినాడండి, అక్కడ శోభుని నాశనం చేయలేదు. ఇక జమదగ్ని కుమారుడే పరశురాముడే ప్రసిద్ధి చెందినటువంటి ఆ మహర్షి ప్రస్తుతం తపోనిష్టలో ఉన్నాడు. ఈ విధంగా పరశురాముడు లోక విస్తృతుడయ్యాడు. సో పరశురాముడు కూడా చెప్పేస్తున్నాడు. ఇక 24వ యుగంలో విశ్వామిత్రుని ఎదుట పెట్టుకుని మహాత్ముడైన శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించాడు. దాని గురించి చెప్తాను విను. ఇంకా విష్ణుమూర్తి యొక్క మొత్తం అవతారాలు చెప్తున్నారు. అవ్యయుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన్ను తాను 4 భాగాలు విభజించుకొని దశరథునికి 9వ రోజున జన్మించాడు. అంటే దశరథుడు పుట్టినటువంటి రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుడు 4 కూడా మన రాముని యొక్క విష్ణుమూర్తి యొక్క స్వరూపం అన్నట్టు చెప్తున్నారు. రేపు కంటిన్యూ చేద్దాం.